శివోహం గురుదేవ. నా పేరు గంగుల రాజేంద్ర ప్రసాద్ పెద్దపల్లి. నేను డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నాను. చాలా మందికి హెల్ప్ చేస్తూనే ఉన్నాను. ఆ టైంలో నాకు ఫైనాన్షియల్గా చాలా సఫర్ అయ్యాను. ఆ సఫర్ అయిన టైంలో నాకు 1 మంత్ నుండి నిద్ర పట్టడం లేదు నైట్. అలా డైలీ స్క్రోల్ చేస్తుంటే అనుకోకుండా ఒక రోజు గురువు గారి చిత్రపటం చూడడం జరిగింది. తెల్లారి ఒక శివాలయం గుడికి వెళ్ళాను. గుడికి వెళ్ళి శివునికి అభిషేకం చేసి కళ్ళు మూసుకొని శివుని ప్రార్థిస్తున్న సమయంలో ఏ వ్యక్తి ఫోటోను చూసానో అదే చిత్రపటం అక్కడ కనబడడం జరిగింది. ఆ టైంలో అనుకున్నాను, గురువు అంటే ఇలా ఉండాలి అనుకున్నాను. బిఫోర్ అంటే ఒక 1 ఇయర్ ముందు మా మదర్ కూడా కోల్పోయాను. అంటే ఎన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నప్పుడు పరిష్కారం అనేది ఈ గురువు దగ్గరనే ఉన్నది అనే నమ్మకంతో అనుకోవడం జరిగింది. ఇలాంటి గురువు దేవులే చూడాలి అని తపన పడుతున్న సమయంలో నాకు శివరాత్రి ఇన్విటేషన్ రావడం జరిగింది. గురుదేవులు శక్తిపాతం ఇచ్చే రోజున నేను ఏమనుకున్నా అంటే, నేను ఎవరు, అసలు ఈ సమస్యల కారణం ఏంటి, దీనికి పరిష్కార మార్గమే లేదా, నేను ఎవరు అని అనుకోవడం జరిగింది. ఆ కోరిక నాకు నెరవేరే టైం ఎప్పుడు వస్తుందో అనుకున్నాను. ఆటోమేటిక్ గా ఈ లెవెల్ 5 రూపంలో నాకు కావడం జరిగింది. అనంతకోటి కృతజ్ఞత గురుదేవ. ఇది నాకు మంచి అద్భుతం అని చెప్పొచ్చు. ఆ విధంగా ఈ లెవెల్ 5 లో కూడా నా ప్రశ్నలకు సమాధానం దొరికాయి. అదే కాకుండా ఇక్కడ చక్ర ధ్యానం, కుండలి అవేకనింగ్, కుండలి బ్యాలెన్స్ ఇది ఎలా జరుగుతుంది, ఆ ప్రశ్నలకు 3వ రోజు నాకు సమాధానం అందడం జరిగింది. సాక్షాత్ శివస్వరూపం, శివుడు వేరు జీవేశ్వరుడు వేరు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏమడిగిందంటే, నా హృదయము ఈ జీవేశ్వరునికి అంకితం అనే ఉద్దేశంలో నేనే మనస్ఫూర్తి నా హృదయంలో ఒక నామాన్ని నేనే స్మరించుకుంటున్నాను. నా హృదయవాస శివస్వరూప శివకుండలి సాధన ప్రసాదిత శ్రీ జీవేశ్వర యోగి మహారాజుకు జై అన్నాకనే నేను మిగతా మెడిటేషన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో దానికి పరిష్కార మార్గం మాత్రం ఈ SKS లో మాత్రమే సాధ్యమని నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం నాకు ప్రసాదించినందుకు అనంత కోటి కృతజ్ఞతలు గురుదేవ. జై గురుదేవ, జై జై గురుదేవ.